సరే, యోహాను సువార్త 4:10. ఆమెన్ చేద్దాం ఒకసారి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 4:10 ఈ రీతిగా రాయబడ్డది. అందుకు యేసు, నీవు దేవుని వరమునకు దాహమునకి కిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. తండ్రి దేవా, నువ్వు మాట్లాడు దేవుడు, మీరు మాట్లాడమని మా మనసును స్థిరపరచుమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభువారు యాకోబు దగ్గర కూర్చున్నప్పుడు అక్కడికి సమరయ స్త్రీ నీళ్లు చేదుకొని వెళ్ళుటకు వచ్చింది. సమరయ స్త్రీ నీళ్లు చేదుతున్నది. ఆ సందర్భంలో యేసు ప్రభువారు, అమ్మా నాకు దాహం అవుతుంది, కొన్ని నీళ్ళిమ్ము అని అడిగినారు. అక్కడ ఆమె, మీరు యూదులు, మేము సమరయులము, మీకు మాకు సాంగత్యము లేదు అని మాట్లాడుతున్నప్పుడు అమ్మా నువ్విచ్చే నీళ్ళు తాగితే నేను మళ్ళీ దప్పికొంటాను, నేనెవరునో, దాహంకి మనం నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది నీవు ఎరిగి ఉంటే ఆయన నీవు అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చును అని ఆమెతో చెప్పినాడు. నేను ఎవరినో నువ్వు ఎరిగి ఉంటే ఆయన నీకు ఏమిస్తాడు? ఆయన జీవజలము ఇస్తాడు అనే మాటలు చెప్పినట్టుగా మనం చూస్తాం. అప్పుడు వెంటనే ఆ యొక్క స్త్రీ అంటుంది, ఏమంటుందంటే, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదు కదా, బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును, ఆ జీవజలము నీకు ఎలాగూ దొరుకును, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు ఏమీ లేదు, మరి ఆ జీవజలము నీకు ఎలాగూ దొరుకును అన్నప్పుడు నీవు గొప్పవాడవా అని ఆయన అడిగినది ఆమె. అందుకు యేసు అంటున్నాడు, ఈ నీళ్లు తాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇది యాకోబు బావి, ఇది మా పితరుల బావి, కానీ ఈ నీళ్ళు తాగితే ఏమైతుందట, మళ్ళీ తప్పికొంటా, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. మన తండ్రి అయినా యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అనే మాటలు ఇక్కడ చూస్తాం. అని అడిగింది, నువ్వు అంతకంటే గొప్పవాడవా, వారికంటే, పితరుల కంటే, యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా, ఇది ఆయన బాయ్, ఈ నీళ్ళు తాగితే నువ్వు దప్పికొంటావు, కానీ నేనిచ్చు నీళ్ళు త్రాగితే నువ్వు ఎప్పుడునూ దప్పికొనవు. 14వ వచనం, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకాయి, వానిలో ఊరేటి నీటి బుగ్గగాను ఉండునని ఆమెతో చెప్పను. నేనిచ్చు నీళ్లు నిత్య జీవమునకాయి, వానిలో ఊరేటి నీటి
బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పినాడు. నేనిచ్చే నీళ్లు తాగితే నిత్య జీవం ఉంటుంది, వానిలో ఎప్పుడు కూడా ఊరేటి నీటి బుగ్గగా ఉంటుంది అని దేవుడు అంటున్నాడు. అప్పుడు సమర స్త్రీ ఏమంటుంది? ఆయన చూచి, అయ్యా, నేను దప్పిగొడకుండునట్లు చేదుకొనుటకు రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయము. ఆమె హల్లెలూయా ఏమంటుంది? ఆ నీళ్లు నాకు దయచేయము. నేను ఇంత దూరం రాకుండానట్లు, నేను తిరిగి మరలా దప్పికొనకుండానట్లు నాకు ఆ నీళ్లు, ఆ జీవజలము, ఆ ఊరేటి నీటి బుగ్గ నాకు దయచేయి అని అడుగుతూ ఉన్నది. దేని బిడ్డలారా చూడండి, ఆ స్త్రీ ఇప్పుడు తపన పడుతుంది. నేనిచ్చి నీళ్లు తాగితే మరలా ఎప్పుడు తప్పికొనరు, నేనిచ్చి నీళ్లు తాగితే నిత్య జీవానికి వెళ్తారు, నేనిచ్చి నీళ్లు తాగితే ఎప్పుడు వానిలో ఏముంటాయట? ఊరేటి నీటి ఊటలు, ఊరేటి నీటి బుగ్గలు ఉంటాయి అని చెప్పగానే ఇప్పుడు ఆ స్త్రీ తపన పడుతుంది. ఇప్పుడు ఆ నీళ్లు నాకు కావాలి. హల్లెలూయా, ఆ నీళ్లు నాకు కావాలి. నేను దప్పికొనకుండానట్లు, నేను ఇంత దూరం రాకుండానట్లు, నేను చేదకూడకుండానట్లు ఆ యొక్క నీటి బుగ్గలు ఎప్పుడు నాలో ఉండునట్లు ఇప్పుడు అవి నాకు దయచేయి, నాకు దయచేయి అని అంటుంది. దేని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఈ రీతిగా రాయబడ్డది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 1వ వచనం రీతిగా రాయబడ్డది. దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. చాలు, దప్పికొన్న వాళ్ళారా నీళ్ళ యొద్దకు రండి. చాలు, దప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు రండి. చూడండి, ఆ యొక్క స్త్రీ దప్పితో వచ్చింది, దాహముతో వచ్చింది. అవునా? ఆ మధ్యాహ్నం వేళ దాహం కొరకే కదా వచ్చింది. కానీ దేవుడు అంటున్నాడు, ఏమంటాడు తెలుసునా? దప్పికొన్న వారలారా, దాహముతో ఉన్న వారలారా, మీరు నీళ్ళ యొద్దకు రండి, నీటి యొద్దకు రండి. దేని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేనిచ్చి నీళ్లు తాగితే నువ్వు తప్పికొనమంటున్నావు, నేనిచ్చి నీళ్ళు తాగితే నిత్య జీవానికి వెళ్తామంటున్నాడు, నేనిచ్చి నీళ్ళు తాగితే నీలో నీటి ఊటలు, నీటి బుగ్గగా ఎప్పుడు కూడా ఉంటాయి అని అంటున్నాడు. చూడండి, మన ఆత్మ జీవితంలో దేవుని దగ్గరికి, జీవజల ఊటైనటువంటి యేసు దగ్గరికి వచ్చినప్పుడు నీ దాహము తీర్చబడుతుంది, నీ జీవితం మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం మార్చబడుతుంది, నీ బ్రతుకు మార్చబడుతుంది. ఈ యొక్క జీవజలము యొక్క ఊట, ఈ యొక్క మామూలు బావి యొక్క నీటి ఊట దాహాన్ని తీరుస్తుంది. ఈ యొక్క జీవజలము యొక్క ఊట పాపం యొక్క జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా, అవునా? అవునా? నీవు నేను నమ్మినటువంటి దేవుడు జీవము గల దేవుడు, నీవు నేను నమ్మినటువంటి దేవుడు జీవము గల దేవుడు, జీవపు నీటి ఊట అయి ఉన్నాడు ఆయన. మనం అంతకుముందు వారంలో చదువుకున్నాం, హెజ్కేలు గ్రంథంలో నుండి చదువుకున్నాం.
మందిరం గడప క్రింద నుండి ఊబుకుచున్న నీటి ఊటి గురించి మనం ధ్యానించాలి కదా. ఊబుకుచున్న నీటి ఊట, పారుతున్న ప్రవాహం ఏమైంది సముద్రానికి వెళ్ళి కలిసింది. ఆ సముద్రం నీరు మంచిదైంది. ఆ యొక్క జీవ జలములన్నీ కూడా ఏమైనాయి? బ్రతికినాయి. ఆ యొక్క చెట్లన్నీ కూడా విస్తారముగా ఫలించినాయి కదా. హల్లెలూయా. విస్తారములగినవి. అది ఎట్లా పారుకుంటూ వెళ్తే అట్లట్లు అది మంచిగా మార్చుకుంటూ బ్రతికించుకుంటా ఆ జీవాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళింది. జీవజలపు ఊట, ఆయనకు జీవజలం ఇచ్చును. హల్లెలూయా. చెప్పండి, ఏమిచ్చును ఆయన? 10వ వచనం రాయబడిన మాట, ఆయనకు నీతో మాట్లాడుతున్న వ్యక్తి, ఆయనకి నిన్ను దాహం కిమ్మని అడిగినటువంటి వ్యక్తి ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉంటే ఆయనకేమిస్తాడు? జీవజలం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అడిగిన వ్యక్తి ఎవరు? నీకు జీవజలం ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు? ఆయన జీవము కలిగిన దేవుడు, నీ జీవితాన్ని మార్చే దేవుడు. నీ జీవితం ఎలాంటిదైనా సరే, నీ బ్రతుకు ఎలాంటిదైనా సరే, అది పాప జీవితమా, అది రోధ జీవితమా, లేకపోతే ఆ యొక్క జీవితము ఎలాంటిదైనా సరే, ఆ జీవితాన్ని మార్చగలటువంటి సమర్థుడు ఆయన. దేని బిడ్డలారా, ఆ జీవజలము నీకు కావాలన్నా, ఆ జీవజలము నీకు కావాలంటే నీవు ఆయన ఎవరో ఎరిగి ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన ఎవరో నీకు తెలుసా? ఆయన ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఆయన ఏమైతుంది మీకు? బయటకు వెళ్ళిపోతారా? కూర్చుంటారు అట్లనే? కూర్చోండి, సపరండా. ఆయన ఎవరు? పాపపు జీవితాన్ని మార్చనీకి, పాపిగున్నటువంటి వారిని రక్షించనీకి ఆయన లోక రక్షకుడుగా ఆయన వచ్చినాడు. బైబిల్ గ్రంథం జక్కయ్య గురించి మనకు తెలుసు. జక్కయ్య అన్నాడు, యేసు ఎవరో అని చూడగోరెను. యేసు ఎవరో అని చూడగోరేటువంటి జీవితాన్ని, పాపము జీవితాన్ని, జక్కయ్య యొక్క జీవితం పాపము జీవితము, పాపి అయిన మనుష్యుడు అని పిలువబడుతున్నాడు. ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉంటే ఆయన నీ జీవితాన్ని మారుస్తాడు, నీ దాహాన్ని తీరుస్తాడు ఆయన, నీ బ్రతుకును మారుస్తాడు ఆయన. యేసయ్య చూడాలని జక్కయ్య వచ్చినాడు. యేసు ఎవరో అని చూడగోరెను, చూడలేకపోయినాడు. త్రోవల నుండి మేడి చెట్టును ఎక్కినాడు, తనివి తీర చూసినాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, రమ్ము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నది, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని వచ్చినప్పుడు, ఇంటికి వచ్చిన తర్వాత జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను అన్యాయస్తుని, నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకున్నానో వారికి నేను 400 చెల్లిస్తాను అని అన్నాడు. నేను 400 చెల్లిస్తాను, ఒక్కంతకు నేను 400 ఇస్తాను. వెంటనే యేసయ్య అంటున్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా.
హల్లెలూయా. ఈయన ఎవరో ఎరిగి ఉంటే నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు. ఈయన ఎవరో ఎరిగి ఉంటే నీ పాప జీవితము మార్చబడి నువ్వు పరిశుద్ధులుగా నువ్వు తీర్చబడతావు. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో నమ్మినారు, కానీ ఇంకా ఆయన ఎవరో ఎరగని వారుగా ఉన్నారు. ఆమె హల్లెలూయా. ఇంకా వారు ఎవరో ఎరగని స్థితిలో ఉన్నారు. ఆయన ఎవరో నువ్వు ఎరిగి ఉంటే నీ దాహము తీర్చబడుతుంది. ఆయన ఎవరో ఎరిగి ఉంటే నీ పాప బ్రతుకు మార్చబడుతుంది, నీ జీవితమే మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు అంటే జీవజలపు ఊటైన దేవుడు. ఆయన జీవాన్నిచ్చేవాడు, పాపపు జీవితాన్ని మార్చేవాడు, ఎండిపోయిన జీవితానికి జీవమునిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలపు ఊట ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? దాహాన్ని తీరుస్తుంది. ఎండిపోయిన ఆ యొక్క జీవజలపు ఊట పాపపు యొక్క జీవితాన్ని ఏం చేస్తుంది? మారుస్తుంది. బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో యెహెజ్కేలును ఒక లోయలో దించినాడు. దించి, నరపుత్రుడా, ఆ యొక్క లోయలు దించగానే ఆ యొక్క లోయలు అన్ని కూడా ఎముకలే. మనుషుని యొక్క కపాలములు ఎముకలు ఉన్నాయి. ఇవి బ్రతకగలవా? ఇవి బ్రతకగలవా అని అడుగుతున్నాడు. సోదరు ఎవరన్నా? ఎండిపోయిన ఎముకలతో ఇట్లన్నము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించదను. చర్మము కప్పి మీరు బ్రతుకుదురు. గడగడ మన ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకరి దానికి ఒకటి కలుసుకొనెను. జీవాత్మ ఎంత మాత్రం లేకపోయేనో, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించుము. ఏమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎండిన ఎముకలతో యెహెజ్కేలు మాట్లాడినాడు. ఎండిన ఎముకలతో ప్రవచనం ఎత్తి మాట్లాడినప్పుడు చర్మము, నరము, మాంసం అన్ని కూడా దాని మీదికి వచ్చేసినాయి. జీవము లేదు. అప్పుడు జీవాత్మ వచ్చినట్లు మళ్ళీ తిరిగి ప్రవచించమన్నప్పుడు, జీవాత్మ వాటిలోనికి వచ్చినప్పుడు అవి మహా సైన్యమై లెక్కింప సఖ్యము కానటువంటి సైన్యముగా లేచి నిలబడ్డాయి. ఎండిన ఎముకలకు ఏమొచ్చింది చెప్పండి? జీవాత్మ వచ్చింది. జీవము కలిగినవిగా ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఇవి ఎవరో తెలుసా? అప్పుడు ఆయన నాతో ఇట్లనను, నరపుత్రుడా, ఎముకలు ఇశ్రాయేలులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మన నాశనము పోతిమి అని అనుకొనుచున్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎండిపోయిన ఎముకలు ఎవరు తెలుసునా? ఇశ్రాయేలు.
వారు ఏమనుకుంటున్నారో ఇక్కడ వ్రాస్తున్నారు. దేని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎముకలు ఇజ్రాయేల్ అయి ఉన్నారు. ఎందుకు తెలుసా? ఒక మాట చదువుకో, చూడండి దయచేసి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం. దానికంటే ముందు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 17, 13. యెహోవా నిన్ను విసర్జించు వారందరూ సిగ్గునందుదురు, నా ఎడల ద్రోహం చేయువారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు 2వ అధ్యాయం 13వ వచనం. రెండు నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను తొలిపించుకొని ఉన్నారు. చాలు. ఈ జనులు ఏం చేసినారు? రెండు నేరం చేసినారు, జీవజలములైన ఊటైన నన్ను విడిచి ఉన్నారు. జీవజలములైనటువంటి ఊటను నన్ను విడిచినారు. కూర్చోండి, అందరు కూర్చోండి, ఎక్కడ కూర్చోండి, మంచిగా వినండి. రైట్? మీ ఆలోచన ఎటు వెళ్ళిపోయినాయి, కరెంటు లేకపోతేనా? అంతేనా? వింటున్నారు అందరూ? రైట్, ఓకే, వినండి దయచేసి. ఎవరు అటు ఇటు లేచి వెళ్ళకండి, కూర్చోండి అక్కడ కూర్చోండి. రైట్, ఓకే. చూడండి దేని బిడ్డలారా, ఇప్పుడు యెహెజ్కేలు దీపేట లోయలో ఏమున్నాయి చెప్పండి? ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి. ఆ ఎముకలు ఎవరట చెప్పండి గట్టిగా? ఆ ఎముకలు ఎవరట? ఇశ్రాయేలీలు. ఎముకలుగా మారడానికి గల కారణం ఏంటి తెలుసిన? జీవజల ఊటైన నన్ను విడిచిన వారు. నన్ను విడిచిన వారు నన్ను విడిచి ఉన్నారు, తమ కొరకు తొట్లను. తొట్లు అంటే తెలుసు కదా, నీళ్లు పోసుకునే తొట్టిలు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలువని తొట్లను తెలిపించినారు. ఎలాంటి తొట్లట? బద్దలైపోయినవి, రంధ్రాలు పడ్డవి, పరిగిపోయినవి, ఇరిగిపోయినవి, వాటిని చేసుకున్నారట. వీళ్ళను విడిచిపెట్టినారు. జీవజలముల ఊటనైనా నన్ను విడిచి ఉన్నారు. దేవుని బిడ్డలారా, జీవజలపు యొక్క ఊట బ్రతికించేది ఆయన. వారు విడిచిన, వారు మరచిన, దేవుడు తిరిగి యెహెజ్కేలు ద్వారా వారిని ఏం చేసినాడు? బ్రతికించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని బ్రతికించినాడు. ఇర్మియా లాంటి ప్రవక్తలు, యెషయా లాంటి ప్రవక్తలు, ఇలాంటి వారు ఎంతో మంది వచ్చి వారి కొరకు ప్రయాసపడినారు. వీరు ఎండిన ఎముకల్లాగా ఉన్నారు, జీవము లేనటువంటి వారులాగా ఉన్నారు, దేవుణ్ణి ఎరుగని ప్రజలుగా ఉన్నారు. విడిచిపెట్టి వీడనాడి వారు తిరుగుతూ ఉన్నారు. బద్దలైనటువంటి తొట్టలు చేపించుకొని ఇవి నన్ను పోషిస్తాయి, ఇవి నన్ను బ్రతికిస్తాయి అనుకుంటున్నారు. వారు భ్రమలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీటి ఊట లేనటువంటి జీవితం ఎప్పుడు తప్పికొంటావు? నీటి ఊట లేనటువంటి జీవితం నిత్య జీవం లేదు. నీటి ఊట లేనటువంటి జీవితం ఎప్పుడు కూడా ఔషధ కాలంలో ఉంటావు. ఎప్పుడు కూడా ఔషధ అక్కరలు, ఇలాంటి స్థితిలోనే ఉంటావు.
నీటి ఊట అయినటువంటి యేసుని కలిగిన జీవితం ఎప్పుడు కూడా సమృద్ధిగా ఉంటుంది. ఆమె హల్లెలూయా. ఎప్పుడు కూడా వాళ్ళు ఏముంటాయట? నీటి బుగ్గలు ఉంటాయట. హల్లెలూయా. మరి ఈరోజు నా దేవుని బిడ్డారా, నీటి ఊట దాహాన్ని తీర్చేదిగా ఉంది. నీటి ఊట ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది చెప్పండి? పాపం యొక్క జీవితాన్ని జక్కైను మార్చినట్లుగా మారుస్తుంది. ఎండిపోయిన ఎముకలకు, ఆమె హల్లెలూయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప చేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప. అందరూ పాడదాం, చప్పట్లు కొడదాం. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింప జీవనదిని నా హృదయ పాడదాం ప్రవహింప. జీవనదిని నా హృదయములో ప్రవహింప. ఆమేన్ హల్లెలూయా. ఎండిన ఎముకలకు జీవమునిచ్చాడు దేవుడు. ఎండిన ఎముకలు జీవం పొందుకొనికి యెహెజ్కేలు ప్రవచనం ఇచ్చి మాట్లాడినాడు. అవి జీవాన్ని పొందుకున్నాయి. నీవు నేను మన జీవితాల్లో జీవజల ఊటటువంటి దేవుడు లేకపోతే, ఆయన్ని నీవు ఎరిగి లేకపోతే, ఆయన ఇంకా నువ్వు తెలుసుకోకుండా ఉంటే, ఆయనకు నువ్వు సరైనటువంటి ప్రాధాన్యత నువ్వు ఇవ్వకుండా జీవిస్తే, బ్రతికితే నువ్వు ఎండిపోయిన ఎముకవి. యేసు ఎవరో తెలుసుకోనంత కాలం జక్కయ్య పాపిగానే ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుని కుమారుడిగా లేడు, అబ్రహాము కుమారుడిగా లేదు, ఒక పాపి అయిన మనుషుడిగా పిలబడ్డాడు. కానీ ఎప్పుడైతే యేసు ఎవరో తెలుసుకున్నాడో దేవుని కుమారుడిగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలపు ఊట ఏం చేస్తుందంటే పాపం యొక్క జీవితాన్ని మారుస్తుంది. జీవజలపు యొక్క ఊట, జీవజలము కలిగినటువంటి ఆ దేవుడు ఎండిన ఎముకలను జీవాన్ని, ఎండిన ఎముకలకు జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజున నువ్వేం కలిగి ఉన్నావు? యేసు ఎవరో నీకు తెలుసా? యేసుని ఎరిగి ఉంటే ఆ జీవజలపు ఊట నేను నీకు ఇచ్చేదను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జీవజలపు ఊట నేను నీకు ఇస్తాను అంటున్నాడు. నువ్వు నన్ను ఎరిగి ఉంటే నేను నీకు ఇస్తాను అంటున్నాడు. ఆయన నువ్వు ఎరిగి ఉన్నావా? ఆమేన్ హల్లెలూయా. ఆయన నువ్వు తెలుసుకున్న వ్యక్తి. ఎరిగి ఉన్నావు అంటే యేసుప్రభువు తెలుసు, అందరికీ దేవుడు అంటే తెలుసు, కానీ సరి అయిన జీవితాన్ని జీవించడమే ఎరిగి ఉండడం. హల్లెలూయా. పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకడమే ఎరిగి ఉండడము. దేవుని కొరకు సాక్షిగా నిలబడడమే ఎరిగి ఉండడము. ఆమేన్ హల్లెలూయా. ఇంకా కొన్ని నిమిషాలు ముగిస్తాను నేను. చూడండి దేవులారా, ఎప్పుడైతే జీవజల ఊటైన యేసును కలుసుకున్నదో సమరయ స్త్రీ, ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ జీవజలము నీకు కావాలా అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ జీవజలము నీకు నేను ఎరిగి ఉంటే ఆ జీవజలము నీకు ఇచ్చేదను అని అన్నాడు. రెండో మాట ఏమన్నా తెలిసిన, ఇప్పుడు నాకు కావాలా ఆ జీవజలం, నాకు ఇయ్యు, నాకు ఇబ్బంది అవుతుంది, మధ్యాహ్నం పూట ఎండవేళ వచ్చి చేదుకొని వెళ్ళడము, ఇంత దూరం రావడం ఇబ్బంది అవుతుంది, దప్పి కొనకుండా నాకు సహాయం చేయి అన్నప్పుడు, ఎస్ నేను ఇస్తాను, నీ పెనిమిటిని తీసుకొనిరా అన్నాడు. ఏమన్నా చెప్పండి? నీ పెనిమిటిని, నీ భర్తను తీసుకొని రా. అప్పుడు ఆమె అంటుంది, సౌండ్ వచ్చేసి చదువుతాడు గట్టిగా,
నీకు పెనిమిటి లేడన్న మాట చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిటిలు ఉండరి, ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. నువ్వు నిజమే, నువ్వు సత్యమే చెప్పితివనను. ఇప్పుడు నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఇట్లను ఒక కాలం వచ్చున్నది, అనగా మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తనని ఆరాధించు కాలం వచ్చున్నది, అది ఇప్పుడే వచ్చున్నది. తన్ను ఆరాధించువారు అట్టువారు కావాలని తండ్రి కోరుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి 20వ వచనం రాబడమాట. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, వచ్చునని నేను ఎరుగుదును. నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను, నువ్వు మెస్సయ్యవని నేను 20వ వచనంలో నీవు మెస్సయ్యవని నేను ఎరుగుదును. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి బిడ్డారా, ఇప్పుడు నేను గ్రహించినాను, నీవు దేవుడవని, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించినాను. నీవు మెస్సయ్యవని నేను ఎరిగినాను. హల్లెలూయా, హల్లెలూయా. మరసతో హల్లెలూయా, మరసతో హల్లెలూయా, ఇంకోసారి చెప్తాం హల్లెలూయా. చూడండి, సంభాషణ జరిగింది వారిద్దరి మధ్యలో. నీ పెనిమిటి తీసుకొని రా. నాకు పెనిమిటి లేదు. ఎస్, ఇప్పుడున్నవాడు నీ భర్త కాడు. నీకు 5 పెనిమిట్లు ఉండరు, ఇప్పుడు ఉన్నవాడు నీ వాడు కాడు. నువ్వు సత్యమే చెప్పితివి, నువ్వు సత్యమే చెప్పితివి. అయ్యా, నువ్వు ప్రవక్తవని ఇప్పుడు నేను ఎరుగుదును, నువ్వు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను, నువ్వు మెస్సయ్యవని నేను ఎరుగుదును అని ఎప్పుడైతే మాట్లాడిందో, దాని తర్వాత తన యొక్క పాప యొక్క జీవితాన్ని విడిచిపెట్టి తన ప్రయాణం స్టార్ట్, దేవుని కొరకు తన ప్రయాణము స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఇప్పుడు సమరయ స్త్రీ ఏం చేసింది? కుండను అక్కడ వదిలిపెట్టేసి ఏం చేసింది? 20వ వచనం. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడు చూచి ఆశ్చర్యపడిగా, నీకేమి కావాలని, ఆమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను అడగలేదు. 20వ వచనం. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లకు వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి. హల్లెలూయా. క్రీస్తు కాడా, ఈయన మెస్సయ్య కాడా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ మనసు ఇటు వెళ్ళిపోయింది. ఇక్కడ ఉన్నారా మీరు? ముగింపులో ఉన్నారు. ఓకేనా? రైట్, వినండి దయచేసి. మనసు హల్లెలూయా అన్నలు గట్టిగా ఒకసారి హాలు చెప్తాం, రెండు పైకి హాలు చెప్తాం హల్లెలూయా. రైట్, ఓకే. చూడండి దేవుని బిడ్డలారా, తన జీవితము మార్చబడింది. ఎప్పుడైతే గ్రహించిందో, ఎప్పుడైతే ఎరిగిందో, కంప్లీట్గా యేసును గూర్చి తెలుసుకొని సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. నాతో మాట్లాడినవాడు ఆయన క్రీస్తు, ఆయన మెస్సయ్య, మీరు వచ్చి చూడుడి. హల్లెలూయా. జీవ జలపు ఊట నీలోనికి ప్రవేశించాలంటే, నీ జీవితంలో నీటి బుగ్గలాగా ఉండాలంటే, మొదట నువ్వు ఎవరవో ఆయనకి చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి? నువ్వు ఎవరవో ఆయనకి. ఇప్పుడున్నవాడు నీవాడు కాడు. తన పాప జీవితాన్ని యేసయ్య దగ్గర ఒప్పుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా. యేసును ఎరిగిన వారు తన పాపాన్ని కప్పుకొనక, తన పాప జీవితాన్ని రహస్యం ఉంచుకొనక ఏం చేస్తున్నారు? ఒప్పుకుంటారు. హల్లెలూయా,
హల్లెలూయా. జీవ జలపు ఊట నీలో ప్రవహించాలంటే, నీలోనికి రావాలంటే, నీ పాపపు జీవితాన్ని యేసు దగ్గర ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. నాకు పెనిమిటి లేడు, నేను పాపిని. అతిక్రమణ దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరం పొందును. హల్లెలూయా. అదే పని చేసింది సమరయ స్త్రీ. జీవజలపు ఊట నీకు కావాలి కదా, మొదట నీ భర్తను తీసుకొని రా అంటే తన తప్పిదాన్ని ఒప్పుకుంది. ఆమె హల్లెలూయా. తను సత్యం మాట్లాడింది. తన పాప జీవితాన్ని ఆయన ఏటా వచ్చింది. ఆయన పూర్తిగా చెప్పినప్పుడు క్రీస్తును ఎరిగినది. హల్లెలూయా. అయ్యా, నువ్వు ప్రవక్తని గ్రహించింది. క్రీస్తుని గ్రహించినంత కాలము, క్రీస్తుని ఎరిగినంత కాలము నీ పాపాన్ని అట్లా నువ్వు కప్పిపెట్టుకుంటావు. ఆ పాపంలో జీవిస్తావు, ఆ పాపంలో బ్రతుకుతావు. పాపం వల్ల వచ్చి జీతం మరణం. పాపముతో చచ్చిపోతే, పాపముతో మరణిస్తే ఈ పాపము నిన్ను పట్టుకుంటుంది. ఏ పాపంలో నీవున్నావో ఒక్కసారి నువ్వు గ్రహించు. సమరయ స్త్రీ వ్యభిచారికురాలు తన పాప జీవితాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నది. ఆ కుండను వదిలిపెట్టింది. నీ పాపాన్ని దాచిపెట్టుకోకో, నీ పాపాన్ని ఒప్పుకో, నీ పాపాన్ని విడిచిపెట్టు. ఒకవేళ పాపాన్ని విడిచిపెట్టకు నువ్వు తిరిగితే ఆ పాపము నిన్ను పట్టుకొనును. నీ పాపము నిన్ను పట్టుకొనును. పాపం వల్ల వచ్చు జీతం మానవునికి మరణం అనేది ఎప్పుడు సంభవిస్తుందో తెలియడం లేదు, ఏ విధంగా సంభవిస్తుందో తెలియడం లేదు. గనుక నువ్వు ఏ పాపంలో ఉన్నావు, ఆ పాపాన్ని ఈ రోజున వదిలిపెట్టు. ఆ పాపాన్ని ఈ రోజున దేవుని దగ్గర ఒప్పుకో, విడిచిపెట్టు. అప్పుడే జీవజలపు ఊట అయిన దేవుడు నీలో ప్రవశిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీలోనికి వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, జీవజలపు ఊట అందరికీ అవసరం. ఆమె హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? మనం చచ్చిపోయిన తర్వాత మనం అందరం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఏడికి పోదాం? నరకానికి పోదామా? మరి గట్టిగా మాట్లాడరు ఎందుకు? పాతాళానికి పోదామా? అగ్నిగుండానికి పోదామా? చెప్పండి, ఏడికి పోదాం? మరి పరలోకమే నిన్ను గట్టిగా అనండి కదా, నోరు మూసుకొని ఉంటుంది. మరి గట్టి చెప్తాం, సత్యవంతం మరి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. ఆమె హల్లెలూయా. పరలోకానికి వారసులు చేయటకు ఆయన మన కొరకు జీవజలపై ఊటైనటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు వచ్చినాడు. ఆమె హల్లెలూయా. నీ పాపాన్ని కప్పిపెట్టుకుంటే, నీ పాపని ఒప్పు కొరకు నువ్వు జీవిస్తే నరకానికి వెళ్తావు, నరకానికి వెళ్తావు. ఈ రోజున సమరయ స్త్రీలాగా నీకు జీవజలపు ఊట, అయ్యా దప్పివన కూడా నాకు ఆ జీవజలపు ఊట ఇయ్యు అంటే నీ మొదట ఇది తేలాలి. ఏంది? నీ భర్త ఇక్కడికి రావాలి అన్నప్పుడు వెంటనే చెప్పి, అయ్యా నాకు భర్త లేడు, ఇది తేలాలి దేవుని దగ్గర. నువ్వు దేవుని దగ్గర నువ్వు దాస్తే దాగేది ఏది లేదు. రహస్యం నీ తండ్రి నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. నీ జీవితం ఏ రీతి ఉంది, నీ బ్రతుకు ఏ రీతి ఉంది, నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో ఒక దినమున దేవుడు నీతో మాట్లాడతాడు. ఆమె హల్లెలూయా. దాన్ని బయలుపరుస్తాడు ఖచ్చితంగా. నీ తప్పిదన, నీ పాపమును దేవునికి మరుగైంది ఏదియూ లేదు. ఆమె హల్లెలూయా. గనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ఆ దేవుడు జీవజలపు ఊట అయిన దేవుడు నీ బ్రతుకును మార్చాలనుకుంటున్నాడు. నీ జీవితంలో నీటి జీవజలపు ఊటలను ఆయన ప్రవహింప చేయాలనుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చి అనేకులకు సాక్షిగా, నీ బ్రతుకును మార్చి అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు వెలుగుగా నీ బ్రతుకును మార్చాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. జీవజలాలను సమరయ స్త్రీకి ఇచ్చింది. ఆ సమరయ స్త్రీ జీవజలపు ఊటలు సమరయ గ్రామం అంతే కూడా ఏం చేసింది?
ప్రవశించేటట్లు అనేకుల జీవితాల్లో నీటి బుగ్గలు పుట్టేటట్లు చేసింది. హల్లెలూయా. సమరయులందరూ కూడా వచ్చి అంటున్నారు, నిజముగా స్త్రీ యొక్క మాటను బట్టి ఈయన లోక రక్షకుడని మేము నమ్ముచున్నాం. హల్లెలూయా. పాపం యొక్క జీవితాలు, పాప యొక్క బ్రతుకులు ఏమైపోయినా క్రీస్తు కొరకు నీటి ఊటగా మార్చబడ్డాయి. నీ జీవితం నీటి ఊటగా మార్చబడితే అనేకుల జీవితాలు జీవజలపు ఊటగా మార్చబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరినో నువ్వు ఎరిగి ఉంటే, నేనెవరినో నువ్వు ఎరిగి ఉంటే ఆ జీవజలం నేను నీకు ఇచ్చేదను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ఎరిగి ఉండడం చాలా అవసరమైంటుంది. దేవుణ్ణి ఎరిగి ఉంటే నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు, నీ పాపపు జీవితాన్ని దేవుడు మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ రోజున మనం ఏరుతూ ఉన్నాం, మన జీవితం ఏరుతూ ఉంది. ఆ జీవజలపు ఊటను మనం కలిగి ఉన్నామా? ఆయన నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. జీవజలపు ఊటను నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు పొందుకుంటావా? దాహము లేదు, నీకు ఎప్పుడు నిత్య జీవము, నీకు ఎప్పుడు కూడా నీటి బుగ్గలు ఏమవుతున్నాయి? ప్రవశిస్తూనే ఉంటాయి. హల్లెలూయా.